రైట్. తెలుగు సినీ పరిశ్రమలో 4 దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నటువంటి ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో ఆయన కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. ఆయన చేయనటువంటి పాత్ర ఏదీ లేదనే చెప్పచ్చు. విలన్గా చేశారు, కమేడియన్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. కానీ ఏ పాత్రను ఎంచుకున్నా ఆ పాత్రలో ఆయన లీనమై చేసేటువంటి సందర్భాలు మనం చాలానే చూసాం. నిజంగానే ఈ విధంగా ఉంటారా? ఆహనా పిల్లంటూ కూడా చాలామందిని అట్రాక్ట్ చేసింది. ఒక పిసినగుట్టు అవతారంలో ఏ విధంగా ఇప్పటికీ కూడా చాలా మీమ్స్ చూస్తుంటాం. చాలామంది మాట్లాడుకునే దాంట్లో కోడిని వేలదీసి అన్నం తినడం కానీ, ఇప్పటికేంటి ఎప్పుడొచ్చిన సినిమా ఇప్పటికీ ఆ పాత్ర, ఆ క్యారెక్టర్ అనేది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉందంటే ఆ పాత్రను పోషించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు అని చెప్పచ్చు. అలాగే ఆ నలుగురు సినిమాలో కూడా బంధాలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలం డబ్బుకి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వ్యక్తి చనిపోయినా శవం దగ్గర కూడా డబ్బులే కావాలని చెప్పి కఠినమైన హృదయం ఉన్నటువంటి వ్యక్తిగా విభిన్నమైన పాత్రలో ఏ పాత్రకి ఆ పాత్రే ఎంచుకునేటువంటి తత్వం కూడా మనం చూసాం. ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకునేవారు. సాధారణంగా ఆ రోజుల్లో వచ్చే ఏ సినిమాలైనా కావచ్చు, కోట శ్రీనివాసరావు లేకుండా సినిమా ఉండదు అనేంత విధంగా ప్రతి ఒక్క సినిమాలో తన పాత్రను ఎంచుకోవడంలో కావచ్చు, ఆ పాత్రను పోషించడంలో కావచ్చు, నిజంగానే ఇలా జరిగింది అనే విధంగా ఆ నటించడం, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం మనం చూసాం. మొన్నటి వరకు కూడా సినిమాలో నటించారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈరోజు ఉదయం అయితే కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు ప్రముఖ వైద్యుడు. చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి ఉన్న కోట సుమారుగా 20 ఏళ్ల పాటు రంగస్థల నాటకాల్లో నటించి అనుభవం కూడా సంపాదించుకున్నారు. ఆయన సినిమాల్లోకి రాకముందే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఉద్యోగం చేసేవారు. అయితే నటనపై అప్పటి నుంచే కూడా మక్కువ ఉండడంతో ఆయన 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో అయితే అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు. మనతో మాట్లాడడానికి కరాటే కళ్యాణి గారు ఉన్నారు. నమస్తే కళ్యాణి గారు. నమస్తే అండి. ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ అండి. కాకపోతే ఆయనతో సినీ పరిశ్రమకు ఉన్నటువంటి అనుబంధాన్ని, యాక్టర్స్కి ఉన్నటువంటి అనుబంధాన్ని తెలుసుకోవడానికి మాత్రమే మీతో మాట్లాడడం జరుగుతోంది. కళ్యాణి గారు, మీతో కోట శ్రీనివాసరావు గారు ఏ విధంగా ఉండేవారు? ఆయన లేనటువంటి లోటు గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా ఒక మహాభినిష్క్రమణ లాంటిది. ఆయన ఒక మహానటుడు, మంచి నటుడు. ఆయన వెళ్ళిపోవడం అంటే కొంచెం ఆరోగ్య రీత్యా, వయసు రీత్యా వెళ్ళిపోతాం అందరం. కానీ కొంతమంది వెళ్ళిపోయినప్పుడు చాలా మనసు బరువు ఎక్కిపోతుంది. అలాంటి బాధలోనే ఉన్నట్టే ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు కానీ విలక్షణ నటన అంటారు కదా, విలక్షణమైన నటుడుగా ఇండస్ట్రీలో దమ్ముగా ధైర్యంగా ఏ క్యారెక్టర్ అని చేశారు అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో పెద్ద పెద్ద వాళ్ళలో ఎస్వీఆర్ గారు, వీళ్ళందరితో పాటుగా పోలిస్తే ఈ తరానికి కోట శ్రీనివాసరావు గారు అంత మంచి నటుడిగా ప్రయత్నించుకున్నారండి. ముందుగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. పవిత్ర ఆత్మకి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చాలా చాలా మంచి నటుడిని కోల్పోయింది ఇండస్ట్రీ. తెలుగు సినీ కళామ తల్లి ఈ రోజు కన్నీరు పెడుతుంది. ఎందుకంటే ఆయనకి షుగర్ వ్యాధితోనూ దాంతోనూ గ్యాంగ్రీన్ వచ్చినప్పుడు, అప్పుడు కూడా నేను మొన్న పుట్టినరోజు నేను ఊళ్ళో లేనండి. ఎవ్రీ ఇయర్ నేను వెళ్తాను ఆయన దగ్గరికి. మొన్న పుట్టినరోజు నాడు వెళ్దాము అనుకుని, అయ్యో నేను ఊళ్ళో ఉన్నాను, ఈసారి మిస్ అయ్యానని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ ఒక 6,000 లైక్స్ వెళ్ళిపోయి ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు చూడండి. విపరీతంగా ఆయనకి వెళ్ళు అనమాట. ఆయనకి అభినందన వెళ్ళు, శుభాకాంక్షలు అండి, మహానటుడు, ఇంత మంచి నటుడు, అద్భుతమైన నటుడు అని ఆయన విపరీతంగా పొగుడుతూ ఒక 600-700 మెసేజెస్ ఫుల్ గా వచ్చేసి ఒక 6,000 లైక్స్ వచ్చేసాయి. అంటే ఈ మధ్య కాలంలో నా పోస్ట్ అంత ఎక్కువ వెళ్ళింది ఆ పోస్ట్. అంటే
నేను ఆయన గురించి పుట్టినరోజు శుభాకాంక్షలు లాస్ట్ ఇయర్ది మా అమ్మగారి కోరిక అనమాట. మా అమ్మగారు ఆయన కలవాలి అంటే ఇద్దరు అన్నదమ్ములు ఒక దగ్గర దొరికారు ఆ రోజు. ఆ రోజు అమ్మగారు ఉన్నారు. ఇద్దరికి కలిసి వెళ్ళి ఫోటో తీయించి మా అమ్మగారు నేను అందరం కలిసి వెళ్ళింది. ఆ ఫోటో పెట్టామన్నా. మ్మ్. మొన్న మధ్య నేను వెళ్ళి ఆయన సన్మానం చేసి ధర్మం కోసం మేము ఇట్లా చేస్తున్న పనులన్నీ చెప్తూ అన్ని చెప్తే ఆయన ధర్మం గురించి ఎంత అద్భుతంగా చెప్తారండి. మ్మ్. ఎంత అద్భుతంగా చెప్తారు అన్ని విషయాలు. నన్ను అయితే ప్రతి క్షణం చాలా నేను వెళ్ళిన ప్రతిసారి పాట పాడించుకొని పాట పాడి విని ఆ పాట విన్న ప్రతిసారి కళ్ళు చెమరుస్తున్నాయి నాకు, అని కళ్ళ అంటే నీళ్లు తీసుకుంటారు. ఏముందమ్మా ఎంతకన్నా మనం ఈ పాటలు పాడుతూ వింటుంటే ఎంత హాయిగా ఉంది, ఎంత మంచి లైఫ్ అయింది నన్ను పొగుడుతారు. అన్నిటికన్నా పెద్ద అవార్డు ఏం ఫీల్ అవుతానంటే నేను సీరియల్లో విలన్ గా చేస్తున్నప్పుడు ఆయనతో కలిసి నేను చాలా సినిమాలు చేశాను. మ్మ్. ఆయన వైఫ్ క్యారెక్టర్ కూడా చేశాను. ఆయన పక్కన చాలా చేయడం వల్ల మాకు సెట్ లో ఉన్నప్పుడు ఆయన మాకు అందరికి ఏంటంటే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మాకు ఇచ్చారు. ఆయన వెళ్ళేటప్పుడు ఆయనకి ఇచ్చిన అమౌంట్ లోంచి మాకు 500 ఇచ్చారు అనమాట. ఆ అమౌంట్ నేను ఇంకా దాచిపెట్టుకున్నా. 500 ఉన్నది. ఆయనకి అలవాటు అనుకోవచ్చే కళ్యాణి గారు అది? అంటే ఎవరికైనా ఇస్తారు, లేదంటే మీరు ఎక్కువ సన్నిహితం కాబట్టా? అలా అని కాదు, అది ఆడపిల్లలు కదా గాజులు వేసుకోండి అని ఓకే, ఇచ్చారు. ఓకే. అందరికి ఇచ్చింది. మా ఇద్దరు ఉన్న ఆ రోజు నేను జైవాణి అనుకుంటా మ్మ్. మాకు ఇచ్చారు. ఆ సినిమాలో ఇద్దరు వైఫ్ క్యారెక్టర్ చేసాము. ఓకే. సో ఆ సినిమాలో మేము ఇప్పుడు గాలి సినిమాలో ఆయన తర్వాత చాలా సినిమాలు చేశాం. సో ఆయన చాలా చాలా మంచి మనసు అండి. అన్ని విధాలుగా వాళ్ళ ఇంట్లోంచి ఖచ్చితంగా క్యారేజ్ వస్తే మమ్మల్ని పిలిచి భోజనం టైంలో ఆ పచ్చడి ఇవి తీసుకో, ఈ పచ్చడి బాగుంటుంది తిను, ఈ కూర బాగుంటుంది తిను, పులుసు బాగుంటుంది తిను అని మాకు వడ్డిచ్చేవారు. ఆయన మాకు పెట్టేవారు మా షూటింగ్స్ లో. ప్లస్ ఎక్కడ కనిపించినా ఆయన మాట కొంచెం కరుగ్గా అనిపిస్తుంది కానీ మనసు చాలా మంచిది. నేను ఎప్పుడైనా ఏదైనా వివాదంలో మాట్లాడుతున్నానంటే నాకు ఫోన్ చేసి ఎందుకు నీకు పని లేదా అని తిట్టేవారు. నీకు ఏదైనా పని అంటే చూసుకో, పని అనవసరం ఎందుకే దూరుతావు అమ్మాయివి అని నన్ను చాలా సన్నిహితంగా ఉండేవారు. చాలా బాగా అసలు ఒక పెద్ద ఆయన, ఒక మా తండ్రి అన్నట్టుగా మాట్లాడేవారు. మాకు అంత మంచిగా మాతో చెప్పేవారు అన్ని విషయాలు. అవసరం అయితే బాగుంది అనుకోండి ఎప్రిషియేట్ చేసేవారు. ఏదైనా మంచి పని చేస్తుంటే ఎప్రిషియేట్ చేసేవారు. అలాగే ఒక సీరియల్ చేస్తున్నప్పుడు ఒకరోజు సడన్ గా నాకు కాల్ వచ్చి ఇంట్లో సీరియల్ చూస్తున్నట్టున్నారు ఆయన. నేను ఇంట్లో ఉన్నాను. ఉంటే షూటింగ్ నుంచి అప్పుడే వచ్చి ఇంట్లో ఉంటే వాళ్ళు నేను కోటానే అన్నారు. చెప్పండి గురుగారు నమస్కారం అన్నాను. అంటే బాగా చేస్తున్నావు, చాలా బాగుంది, సీరియల్లో విలన్ ఎరగదీసేస్తున్నావు, విలన్లా భలే చేసావు నువ్వు, మంచి ఫ్యూచర్ ఉంది నీకు, బాగుంది అని చెప్పాను. సో అంతకన్నా ఎవరైనా సరే బాగా చేస్తే మెచ్చుకునేటట్టు తత్వం కూడా ఉంది. ఉంది. అసలు ఫోన్ చేసి చెప్పడం అంటే అసలు ఆయన చాలా తెలిసి చూడండి. ఆయన ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు కలిసినప్పుడు చెప్పొచ్చు. కానీ సీరియల్ చూస్తున్నప్పుడే, సీరియల్లో వస్తున్నప్పుడే, ఆ సీరియల్ అవుతున్నప్పుడు అయిపోయిన వెంటనే ఆ రోజే అప్పుడే ఫోన్ చేసి ఇప్పుడు చూసాను నేను వేషం, ఇది బాగుంది, చాలా మంచి వేషం వేసావు, బాగా చేసావు అని చెప్పారు. నేను ఇప్పటికి కూడా చెప్పుకుంటాను. నేను అంత మంచి నటుడు నాకు ఫోన్ చేసి చేయడం వల్ల నాకు ఈ రోజు కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నంది అవార్డు వచ్చింది నాకు. నంది అవార్డు తీసుకోలేదు కానీ అంతకన్నా పెద్ద అవార్డు ఇది నాకు. ఎందుకంటే అద్భుతమైన నటుడు నన్ను మెచ్చుకోవడం, నన్ను చాలా బాగుందమ్మా అన్నారంటే అంతకన్నా అవార్డు నాకు ఇంకేం కావాలి. ఆయన చేసిన పాత్రలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏమనుకోవచ్చు కళ్యాణి గారు? ఒక్కటని నేను చెప్తామండి. ఆయన చేయని పాత్ర అంటూ లేదు, బాగా ఆకట్టుకున్న పాత్ర అసలు అన్ని పాత్రలు ఇస్తాం, ఒక్కటని నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి పాత్ర అన్నిటికన్నా పిసినారిది ఒకటి ఉంటుంది కదా, అది ఎప్పటికీ గుర్తు. అహనా పెళ్ళంట్ల అదైతే తిట్టుకొని వాళ్ళు ఉండరు, అది గుర్తుండిపోయేది. ల్యాండ్ మార్క్ లాంటిది. ఒకటేమిటండి, ఏ పాత్ర వేసినా, ఒక తండ్రి పాత్ర వేశారనుకోండి, దాని ఆయన పరకాయ ప్రవేశమే ఏ క్యారెక్టర్ చేసినా. అసలు ఈ తరం వాళ్ళకి ఒక అద్భుతమైన నటుడిని నిజంగా, అంటే ఆయన వయసు రీత్యా తీసుకెళ్లిపోయినా ఆయన ఎప్పటికీ ఉండిపోతారు. కానీ ఆయన ఇండస్ట్రీలో ఇప్పటికీ బయట ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు, బయట వాళ్ళకి ఇస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి ఇవ్వట్లేదు, తెలుగు వాళ్ళకి అని ఎప్పుడు యాజిటేషన్ చేసేవారు. కృష్ణ గారు చెప్పేవారు ఇక్కడ వాళ్ళని ఎక్కువ తీసుకోవాలి తెలుగు వాళ్ళని. అలాగే మళ్ళీ కోట గారు చెప్పేవారు. కోట గారు కూడా అనేవారు. అసలు చాలా గట్టిగా భాషాభిమానం గాని, మంచి ప్రాంతీయ అభిమానం గాని అన్ని ఎక్కువ ఆయనకి. అన్ని విధాలుగా ఇండస్ట్రీ గురించి ప్రతి నిమిషం కూడా ఎప్పుడు మేము పిలిచినా సరే చాలా చాలా సంతోషంగా ఆయన మమ్మల్ని ఎప్పుడు పిలిచినా, ఎక్కడ పిలిచినా, ఎవరు పిలిచినా అవకాశం ఉంటే. నా హరికథ విన్నారు చాలా సార్లు. నీ హరికథ వినాలి, ఎప్పుడోసారి పూర్తిగా వినాలి, కొంచెం కొంచెం విన్నాను ఇక్కడ అనేవారు. నాతో ఆయన తెలుగు పట్ల కానీ చాలా మంచి అనురక్తి.
అసలు అసలు ఆయనతో అనుబంధం అంటే నేను ప్రతిసారి ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా నేను వెళ్ళేదానండి రెగ్యులర్ గా. ఆయన నన్ను కళ్యాణ్ వచ్చేదంత అనగానే రా లోపల రా అని చెప్పేసి ఆ నంది అవార్డులు అవి అన్ని చూపించేవారు. ఆయన ఇంటికి వెళ్తే మొత్తం అన్ని ఉంటాయి కదా, ఫోటోలు అన్ని పెద్ద పెద్ద గ్యాలరీ ఉంటుంది. ఆయన నేను వెళ్ళాను అనగానే కళ్యాణ్ వచ్చింది అంటే అమ్మగారు కానీ ఆయన కానీ ప్రతి పుట్టినరోజుకి నేను వెళ్ళడం అలవాటు అండి. మొన్ననే విజయనగర్ లో ఉండి నేను వెళ్ళలేకపోయాను. లాస్ట్ నేను టైం మొన్న మీతో ఏం అనుకుంటున్నా మాట్లాడారు కళ్యాణి గారు? చివరిసారిగా ఇదే మీతో విషయం మాట్లాడిన మాట్లాడారు. మాటలు. ధర్మం కోసం మాట్లాడుతూ ఉంటే నా దగ్గర వీడియోస్ ఉంటాయి. ధర్మం కోసం మాట్లాడుతూ ఆయన నేను రెగ్యులర్ గా ఈ గోరక్ష కోసం హిందుత్వం కోసం ఫైట్ చేస్తుంటే వాటి గురించి మాట్లాడి నాకు ఒక వీడియో కూడా నాతో మాట్లాడారు. అదంతా నేను షూట్ చేసి పెట్టుకునే తర్వాత పెడతాను. అంటే అసలు ఇంత అద్భుతమైన నటుడిని మనం కోల్పోవడం చాలా చాలా బాధాకరం. అసలు నాకు వయసు రీత్యా ఆయన వెళ్ళిపోయారు కానీ వెళ్లకుండా ఉండిపోతే బాగుండేమో అని ఫీలింగ్ అనమాట. అంటే ఏం చేయగలమండి మనం? ఎవరైనా పునరపి జననం పునరపి మననం, ఎవరైనా వెళ్ళాలి, ఎవరైనా ఉండకపోం ఇక్కడ ఎవరం. కానీ కొంతమంది వెళ్ళిపోయినప్పుడు, ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుంది. నాకు ఇంట్లో మనుషులాగే అనమాట. నేను రెగ్యులర్ వెళుతూ ఉంటాను కాబట్టి బాగా అనుబంధం ఎక్కువ. ఆయన్ని తక్కువగా వెళ్ళి కలుస్తారు. ఆయన ఎక్కువ కలవరు ఎవరిని, తక్కువగా కలుస్తారు. మరి ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు, బాగా ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు అయితేనే పిలుస్తారు, కలుస్తారు. నేను తక్కువ కలుస్తుంటాను, ఆయన ఎవరైనా తక్కువ కలుస్తుంటారు. మేమైతే అప్పుడప్పుడు కంపల్సరీ వెళ్ళి పలకరిస్తాం. అటువైపు వెళ్ళామనుకోండి, ఇంటి వైపు గురుగారు నమస్కారం అని వెళ్తాను కంపల్సరీ. అంటే పుట్టినరోజే కావట్లేదు, మామూలుగా కూడా వెళ్తుంటాను, ఏదైనా పని ఉంటే వెళ్తుంటాను. అటువైపు వెళ్ళేప్పుడు అలా వెళ్తాను, కానీ పుట్టినరోజు కంపల్సరీ వెళ్తాను. ఈసారి నేను ఊళ్ళో లేకపోవడం వల్ల మిస్ అయ్యాను. వచ్చిన వెంటనే వెళ్ళాలి, గురుగారిని చూడాలి అని అనుకున్నాను. ఇంకో డాక్టర్ గారు కూడా నాకు మెసేజ్ పెట్టారు మొన్న. ఆయన గ్యాంగ్రీన్ వచ్చింది కదా, ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ వచ్చింది, ఆ ట్రీట్మెంట్ చేస్తే కోట గారికి చాలా చాలా బెటర్ అవుతుందండి అని మొన్ననే మెసేజ్ పెట్టారు. నిన్న కాక మొన్న. ఆయనకి నేను ఊళ్ళో లేనండి, నేను వచ్చేస్తాను, వచ్చిన వెంటనే మనం వెళదామండి, ఆయన దగ్గరికి వెళదాం, ఇంటికి వెళ్ళి చెప్తాం అని చెప్పాను నేను. ఆయన ఆ మెసేజ్ కూడా ఉంది. కొత్తది వచ్చింది, ఇన్సులిన్ పంప్ థెరపీ అని వచ్చింది, అది చేస్తే బాగుంటుందండి అని నాకు చెప్పారు ఆయన, డాక్టర్ కిషోర్ కోయ. ఆయన మెసేజ్ పెట్టారు, నేను ఆయనకు మెసేజ్ ఇస్తాను. 2 days కాలేదు ఇంకా. నేను మార్నింగ్ వచ్చాను, ఎర్లీ మార్నింగ్ విజయవాడ నుంచి. ఈరోజు ఇంకా నేను అయిపోయింది, ఈరోజు పనులు ఉన్నాయి, రేపు ఏమైనా వెళదాంలే అనుకున్న లోపల ఈ వార్త నాకు చాలా బాధాకరం. నిజంగా ఆయన అర్థమవుతుంది కళ్యాణి గారు మీ యొక్క బాధ. మీరు కోట శ్రీనివాస్ గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, ఆయన మిమ్మల్ని అప్రిషియేట్ చేసినప్పుడు మీకు కలిగినటువంటి ఆనందం కావచ్చు, మీ మాటల్లో ప్రతిదీ అర్థమవుతోంది. మీ యొక్క అనుబంధాన్ని మాతో తెలియజేసినందుకు ధన్యవాదాలు కళ్యాణి గారు. నిజంగానే తెలుగు చిత్ర పరిశ్రమ